హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా అదే రద్దీ కొనసాగుతోంది. నిన్నటి నుంచి పెట్రోల్ బంకుల దగ్గర జనంతో పెట్రోల్ నింపుకోవడానికి వచ్చిన వాహనదారులతో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. అయితే ట్రక్ డ్రైవర్లు హోంశాఖ కార్యదర్శి హామీతో మరోసారి చర్చలకు ఓకే తెలిపారు, సమ్మె విరమించారు. అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకుల దగ్గర అదే రద్దీ కొనసాగుతోంది. నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి వాహనాల్లో పెట్రోల్ నింపుకోవడంతో చాలా చోట్ల పెట్రోల్ అయిపోయింది. ఇంకా పెట్రోల్ అందుబాటులోకి, పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి రాకపోవడంతో ఇదే పరిస్థితి కొనసాగుతుందేమో అనే భయం చాలామంది వాహనదారులు వ్యక్తమవుతూ ఉండటంతో వాహనదారులు ఇంకా పెట్రోల్ బంకుల దగ్గరకు క్యూ కడుతూ ఉన్నారు. ట్యాంకర్లు బంకులకు చేరడంలో ఆలస్యం జరుగుతుంది. దీంతో పలు పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తూ ఉండటంతో వాహనదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మరోసారి సమ్మెకు దిగితే పెట్రోల్ దొరకదేమో అనే భయం వాళ్ళలో వ్యక్తమవుతుంది. ఒకవేళ టాక్స్ సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా, మళ్ళీ ట్రక్ డ్రైవర్లు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా, ఇలాంటి ఆందోళన వాహనదారులు కనిపిస్తూ ఉండటంతో వాహనదారులంతా ఈరోజు కూడా పెట్రోల్ బంకుల దగ్గరకు క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ బంకుల దగ్గర అదే వాతావరణం కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లో ఏ మేర రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో నిండిపోయాయో మనం చూసాం. 2 కిలోమీటర్ల దూరానికి గంట సమయం పట్టిన పరిస్థితి కనిపించింది. ఈరోజు కూడా పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు భారీగా చేరుకుంటున్నారు. ఒకసారి మా ప్రతినిధి పెట్రేషాతో మాట్లాడదాం. పెట్రోషా, ప్రస్తుతం మీరు ఏ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారు? ఎందుకు ఈ రోజు కూడా వాహనదారులు భారీ సంఖ్యలో వస్తున్నారు? సమ్మె లేదు అని చెప్పారు, సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గరకు ఆ స్థాయిలో వస్తున్నారు? నిన్న స్ట్రైక్ కాల్ ఆఫ్ చెప్పినప్పటి నుంచి కూడా వాళ్ళు వాహనదారులు ఇంకా రద్దీ మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా రద్దీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అసలు తగ్గలేదు. నిన్న ఎంత ఉండేనా ఇప్పుడు అలానే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న యాజమాన్యం ఎవరైతే పెట్రోల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం కూడా యథావిధి ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, మీరు ప్యానిక్ అయ్యే అవసరం లేదు. అయినప్పటికీ నుంచి కూడా ప్రజలందరూ పొద్దున్న నుంచి అదే క్యూ కడుతున్నారు. ఎవరు కూడా అసలు చెప్పినా కూడా కంట్రోల్లో. హైదరాబాద్ మొత్తం మీద కూడా తార్నాక అనేది చాలా ఆర్గనైజ్డ్ పెట్రోల్ స్టేషన్ అని మన అందరికీ తెలిసింది. అలాంటి పెట్రోల్ స్టేషన్లో కూడా పబ్లిక్ని కంట్రోల్ చేయని పొజిషన్లో ఉన్నామని యాజమాన్యం చెప్పడం కూడా జరుగుతుంది. ఓనర్తో ఇప్పుడే మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఓనర్ ఎప్పుడు ఇక్కడ రారు, కానీ ఈరోజు రావాల్సి వచ్చింది. మేము మా కుటుంబం వచ్చి కూడా ఇక్కడ మేము పెట్రోల్ పోస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చాలామంది పబ్లిక్ కూడా ఇక్కడ ఉన్నారని కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నిన్న స్ట్రైక్ ఎత్తేసినప్పటి నుంచి కూడా పబ్లిక్ అదే విధంగా ఏమాత్రం తగ్గటం కూడా లేదు. చాలామంది ఫుల్ ట్యాంక్ కూడా చేపించుకుంటారు. అవసరానికి మించి కూడా మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అన్న చెప్పండి, పొద్దున్న నుంచి రద్దీ ఎలా ఉంది ఇక్కడ? పొద్దున్న నుంచి రద్దీ ఎలా ఉంది? నిన్న స్ట్రైక్ ఎత్తేసినప్పటి నుంచి కూడా క్రౌడ్ని మీరు మేనేజ్ చేయలేకపోతున్నారా? అవును. ఎంతమంది వస్తున్నారు సుమారుగా వస్తున్నారు? ఒక 500 to 600 మెంబర్స్. పొద్దున్న నుంచి ఇలానే ఉంది. ఇలానే ఉంది. నిన్న స్ట్రైక్ ఎత్తేసారు కదా, అయినప్పటి నుంచి మీరు చెప్తున్నారా ప్రజలకి యథావిధిగా ఉంటుంది, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. ఏమంటున్నారు వాళ్ళు? అయినా వినట్లేదు, కంట్రోల్ చేయలేకపోతే మరికొంత ఒకసారి మనం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాము. స్ట్రైక్ ఎత్తేయడం జరిగింది కదా నిన్న, అయినా కూడా మీరు ఎందుకు పెట్రోల్ పోపించుకుంటున్నారు? పెట్రోల్ లేదు కాబట్టి పెట్రోల్ లేదు, నిన్నేం పోపీలేదు. ఇప్పుడు పెట్రోల్ అవసరం ఉంది కాబట్టి పోపిస్తున్నాం అంతే. కొంతమంది నిన్న అయితే పెట్రోల్ పోపించుకోలేకపోతున్నాం, అందుకే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకో. యూజువల్లీ జనాలు అందరూ ఎప్పుడు 1 లీటర్ 2 లీటర్స్ పోపించుకుంటారు, కానీ ఎప్పుడైతే పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా పెట్రోల్ ఉండదు అని ఎప్పుడైతే న్యూస్లో స్ప్రెడ్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రజలందరూ కూడా చాలా ప్యానిక్ అవుతున్నారు. ఎక్కడ మళ్ళీ మూసివేస్తారో బంక్స్, లేకపోతే పెట్రోల్ సప్లై అనేది కాదేమో అనే ఒక అజంషన్లో ఉండిపోయారు. వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్ అసలు కంట్రోల్ అవ్వట్లేదని కూడా మనం చెప్పొచ్చు. అక్కడ చెప్పండి, పొద్దున్న నుంచి ఇదే రద్దీ ఉందా? పొద్దున్న నుంచి ఇదే ఫుల్ రష్ ఉంది. అసలు మీరు కూర్చున్న ప్లేస్ కనీసం వాష్రూమ్ పోదామన్నా కానీ టైం తీరుతలేదు మాకు. అసలు అంటే ఆల్రెడీ నుంచి ఇదే పరిస్థితి, నిన్నటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. నిన్న స్ట్రైక్ కూడా ఎత్తేయడం కూడా జరిగింది కదా, మరి అయినప్పుడు కూడా ఎందుకని 7 వరకు కూడా పబ్లిక్ ఇట్లనే ఉంటున్నారు.
వెళ్ళిపోమన్నా స్ట్రైక్ లేదా స్ట్రైక్ ఎత్తేసిరన్నా కానీ వాళ్ళు వెళ్తలేరు. అందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేపించు. అందరు ఫుల్ ట్యాంక్లే చేపించుకుంటున్నారు. సాధారణంగా తార్నాక ఏదైతే పెట్రోల్ స్టేషన్ ఉందో చాలా ఆర్గనైజింగ్ ఉంటది. ఎప్పుడు కూడా జనాలను క్యూలో నీట్ గా పంపిస్తారు. అలాంటిది మీరే నిన్న గుంపులు ఉన్నారు, పబ్లికే కొట్టుకుంటున్నారు, మమ్మల్ని హడావిడి చేస్తున్నారు. పోయండి 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 అని ఇబ్బంది పెట్టారు మస్తు. నిన్న చాలా ప్రాబ్లం అయిపోయిందండి మాకు. గొడవలు జరిగినాయి, కొట్లాడుకున్న కస్టమర్లు కూడా కొట్టుకున్నారు. అట్లా జరిగింది, చాలా ఇబ్బంది అనిపించింది. క్రౌడ్ అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. నిన్న అసలు చేయలేకపోతున్నాం మేడం. మేమైతే వీళ్ళకి చెప్పినా కూడా ఎవరు ఎవ్వరు వినట్లేదు. చూస్తున్నారు కదా, అన్నా వినట్లేదు. లైన్ లో ఉండండి పోస్తాము అన్నా వినట్లేదు. అసలు స్టాక్ అయిపోయింది అన్న కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ మీద కొట్టడానికి ఇంకా వాళ్ళు కొట్లాడుకుంటారు. మా మీదకి సీరియస్ అవుతున్నారు, మా మీదకి గొడవ పడుతున్నారు. చాలా ఇబ్బంది చేసిండ్రు మేడం నిన్ననైతే. మనకి కనిపిస్తుంది కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. కస్టమర్స్ అందరూ కూడా గొడవ పెట్టుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ పైన కూడా తిరుగుబాటుతున్నారు వీళ్ళు. అదే విధంగా వాళ్ళని తిట్టడం కొట్టడం ఇలాంటివి చేయడం కూడా జరుగుతుంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. యథావిధిగా ఎప్పుడు బంక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అందరికీ మేము పెట్రోల్ పోసాం, ఒకరి తర్వాత ఒకరు వెనక రాండి అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్ని ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఉన్నారు కదా, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించండి. మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను. అన్న చెప్పండి, మీకు రద్దీ ఎలా ఉంది ఇక్కడ? రద్దీ ఎలా ఉంది? వాహనదారులు చాలా బాగుందండి. టూ మచ్ క్రౌడ్ ఉంది, ఇబ్బంది. బండ్లో చాలా క్రౌడ్ ఉంది. నిన్న స్ట్రైక్ ఎత్తేయడం కూడా జరిగింది కదా, అయినప్పటికీ కూడా ఎందుకు చాలా మంది క్రౌడ్ వస్తున్నారు? ఎందుకని పెట్రోల్ పోపించుకుంటున్నారు? లేదు మేడం, మళ్ళీ బంద్ ఎన్ని రోజులు ఉంటుంది అని భయంతో జనాలు అంతా ఎగబడిపోయి మొత్తం చాలా మంది పానిక్ అవుతున్నారు. చాలా పానిక్ అయిపోయింది మేడం. డ్యూటీలు ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ డ్యూటీలు బంద్ పెట్టుకోవాల్సింది వస్తుందని చెప్పేసి చాలా పరిశాన్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ నైట్ ఇది ఎందుకని పెట్రోల్ పోపించుకుంటున్నారు? స్ట్రైక్ ఉండదని చెప్తున్నారు. డ్యూటీ ఉంది కదా మేడం, డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి భయానికి ఇంకెన్ని రోజులు ఉండదని చాలా మంది ఇదే చెప్తున్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఒకవేళ స్ట్రైక్ పెడితే మేము డ్యూటీకి వెళ్ళాలి కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎన్ని రోజులు స్ట్రైక్ ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే లేదని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే మేము ఇబ్బందులు పడతాం కదా అని వీళ్ళందరూ అదే మాట చెప్పడం కూడా జరుగుతుంది మనకి. చెప్పండి, మీరు పెట్రోల్ ఎందుకు పోపించుకుంటున్నారు? అంటే నిన్న స్ట్రైక్ ఉండదు ఎత్తేసారు కదా, అయినప్పటికీ కూడా చాలా పెట్రోల్ బంక్లో రద్దీ మనకు కనిపిస్తుంది. ఎందుకని? నిన్న ఈవినింగ్ నుంచి పెట్రోల్ మొత్తం బంద్. ఈరోజు మార్నింగ్ మాత్రమే ఓపెన్ చేసినారు. అవును, స్టాక్ ఉంది, యథావిధిగా ఉంటది అని చెప్తున్నారు. కానీ పెట్రోల్ బంక్లో పోయాలి కదా, వాళ్ళు నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. అందరికీ టెన్షన్, మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం, అందుకే ఇంత రష్ కూడా. చాలా మంది పెట్రోల్ బంక్లో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే ఎంత లోడ్ చేసినప్పటికీ కూడా స్టాక్ అనేది అయిపోతుంది. జనాలు అంత తరలి వస్తున్నారని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ఒక లోడ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో కొత్త లోడ్ని కూడా తెప్పించారు. మనం ఇక్కడ గత గంట నుంచి మనం ఇక్కడనే ఉన్నాం కాబట్టి లోడ్ అనేది కొత్త లోడ్ వస్తూనే ఉంది. చాలా మటుకు వెహికల్స్ అన్నీ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల లోడ్ కూడా చాలా నో స్టాక్ బోర్డు పెట్టడం కూడా జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రజలు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. యథావిధిగా ఎప్పుడు ఎలానే ఉంటుంది బంక్ అలానే ఉంటుందని వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. రైట్, వాహనదారులు ఎవరు కూడా ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉంటుంది, సమ్మె లేదు. హోంశాఖ కార్యదర్శి టాక్స్కి ఆహ్వానించడంతో, మళ్ళీ చర్చలకు ఆహ్వానించడంతో ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా సమ్మెను విరమించారు. సమ్మె ఆలోచనను విరమించారు. సమ్మె చేయడం లేదు. వాహనాలన్నీ కూడా తిరుగుతున్నాయి. పెట్రోల్ ట్యాంకర్లు కూడా, ట్రక్కులు కూడా రోడ్లపైకి వచ్చాయి, తిరుగుతున్నాయి. సో వాహనదారులు ఎటువంటి ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెట్రోల్ పోయించుకోకపోతే, ఇప్పుడు పెట్రోల్ నింపకపోతే ఇక పెట్రోల్ దొరకదేమో అనే భయం అవసరం లేదు. సమ్మె ప్రస్తుతానికి లేదు కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే సమ్మెకు కాల్ఫార్ చేశారో అప్పటి నుంచి వాహనదారులు ఒక భయం కనిపించింది. పెట్రోల్ అయిపోతే ఇక పెట్రోల్ దొరకదేమో, కొన్ని రోజుల పాటు సమ్మె కొనసాగుతుందనే భయం కనిపించింది. ఆ భయం ఈ రోజు కూడా వాహనదారుల్లో ఇంకా ఉంది. దీంతో పెట్రోల్ బంకుల దగ్గరకు పెద్ద ఎత్తున వాహనదారులు వస్తూ ఉన్నారు. కానీ పెట్రోల్ స్టాక్ ఉంది, స్టాక్ ఇప్పుడు అయిపోదు. మరోసారి హోంశాఖ ట్రక్ డ్రైవర్లతో
చర్చలు జరుపుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సమ్మెకి వెళ్ళాలా లేదా అని కొత్త చట్టానికి సంబంధించి భారతీయ న్యాయ సంహితలో పేర్కొన్నటువంటి హిట్ అండ్ రన్ సెక్షన్కి సంబంధించి వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానికి మళ్ళీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, దానికి ట్రక్ డ్రైవర్లు ఏ విధంగా స్పందిస్తారో అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరు కూడా ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు.